అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సామాన్యంగా భార్యాభర్తలు అన్యోన్యంగా లేకపోయినా, సంతానం లేకపోయినా, అలాగే ఇంట్లో తరచుగా దెబ్బలాట్లు, కలహాలు, కొట్టుకోవడాలు, అలాగే దాంపత్య సుఖం లోపించడం, అలాగే భర్త చూడండి తను నిర్వహించవలసినటువంటి బాధ్యతలు నిర్వహించకుండా దూరంగా ఉండడం, ఇలాంటివన్నీ దేనివల్ల వస్తాయంటే జాతకంలో కుజదోషం ఉంటే వస్తాయి. సామాన్యంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళతోనే పెళ్లి చేస్తారు. అంతేగాని మాకు జాతకాలంటే నమ్మకం లేవండి అంటూ మామూలుగా పైపైన చూసేసి అయితే పెళ్ళిళ్ళు చెయ్యరు. అంటే జాతక పొంతన చూసుకుంటూ ఉండాలి. జాతక పొంతన చూసుకుని కుజుడు ఎక్కడ ఉంటాడో చూసుకోవాలి. ఎక్కడ ఉండకూడదు అసలు కుజుడు? కుజుడు ఎక్కడ ఉండకూడదు? లగ్నంలోను. లగ్నానికి 2వ ఇంట, 4వ ఇంట, 7వ ఇంట, 8, 12 ఈ స్థానాలలో కుజుడు ఉండకూడదు. అందుకనే వివాహ సమయంలో వధూవరుల జాతకాలు పరిశీలించి పొంతన చూసి వివాహం చేయాలి. అలా చేయకపోతేనే ఈ సమస్యలన్నీ వస్తాయి. ఇప్పుడు చెప్పుకున్న సమస్యలన్నీ వస్తాయి. ఎంతోమంది చాలామంది చెప్తూ ఉంటారు మా భార్యాభర్తల ఇద్దరి మధ్య ఎప్పుడు దెబ్బలాడుకోవడమే అండి, కొట్టుకోవడమే, తిట్టుకోవడమే, అన్యోన్యత లేదు, పిల్లలు లేరు. అన్యోన్యత లేకపోతే పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? కాబట్టి అలాంటప్పుడు కుజదోషం అంటే భయపడిపోక్కర్లేదు. కానీ కొన్ని పరిహారాలు గనక చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. మరి కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన మర్చిపోకూడదు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణ చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయడం, వీలున్నప్పుడల్లా అభిషేకం చేయించుకోవడం ఇది చాలా మంచి పని. అలాగే సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి, అలాగే సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి 7 మంగళవారాలు చొప్పున ప్రతి మంగళవారము కూడా 108 ప్రదక్షిణలు చొప్పున చేయాలి. ఎర్రటి పుష్పాలమాల సమర్పించాలి ఆంజనేయ స్వామికి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఎర్రటి పుష్పాలమాలతో అలంకరించాలి ప్రతి మంగళవారం కూడా. మంగళవారం రోజున ఎర్రని కుక్కకి ఆహారం వేయడం, అలాగే 7 ముత్తైదువులని 7 మంగళవారాలు, ప్రతి మంగళవారం 7 ముత్తైదువుల చొప్పున 7 మంగళవారాలు ఎర్రటి పూలు, ఎర్ర జాకెట్ ముక్క, 2 ఎర్ర గాజులు దానం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో ఈ ఎర్రటి గుడ్డలో ఎర్ర చందనము, కందులు, దానిమ్మ పళ్ళు మూటగా కట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో దానం ఇచ్చేయాలి. అలాగే ఇంట్లో కూడా రాగి పాత్రల వాడకం ఎక్కువ చేసుకోవాలి. రాగి పాత్రలో నీరు తాగడం, అలాగే రాగి వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళడం ఇలాగా. మంగళవారం నాడు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా పొట్లకాయలు తరగడం కానీ, పొట్లకాయలు ఇంట్లో తినడం కానీ, అసలు పొట్లకాయ వాడడం మంచిది కాదు. ఎవరికైతే కుజదోషం ఉందో వాళ్ళు. కుజదోషం అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆరాధన చేస్తే చాలా మంచిది. మరి నవగ్రహ ఆలయంలో కుజ విగ్రహం ఉంటుంది కదా, అక్కడ ఎర్ర పూలతోటి పూజ చేసి పగడా దానం ఇవ్వాలి. అలా ఇస్తే కుజుడు శాంతించబడతాడనమాట. కుజుడే అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పుకున్నాం కదా, అందుకని ప్రతి మంగళవారం కూడా వీలైతే ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉన్నాక రాగి పళ్ళెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాదులతో మంగళవారం నాడు దానం ఇచ్చేయాలి. అందుచేత ఎంతసేపు కూడా కుజదోషం ఉన్నవాళ్ళు మంగళవారం నాడే పరిహారాలు చేసుకునే పరిహారాలన్నీ మంగళవారమే. ఒకవేళ కుజుడు 7, 8 స్థానాలలో ఉన్నారనుకోండి, అటువంటప్పుడు డబ్బు ఉన్నా కానీ సుఖం ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి? 7 మంగళవారాలు ఉదయం తలస్నానం చేసి దక్షిణ దిశలో 3 ఒత్తులు దీపం వెలిగించి సాయంకాలం కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణ ఇలాంటివన్నీ చేసుకోవాలి. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం మాత్రం మర్చిపోకూడదు. అలా గనక చేస్తే భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. సమయానికి డబ్బు కూడా అందుతుంది. వీలైతే కృత్తికా నక్షత్రం రోజున ఏం చేస్తారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి ఆ గుళ్ళో గంట కానీ, లేకపోతే దీపం కానీ దానం ఇవ్వడం అలాంటివి చేసినా కూడా చాలా వరకు సమస్యలు రెక్టిఫై అయిపోతాయి. అవసరం ఉన్నప్పుడల్లా, వీలైనప్పుడల్లా బ్లడ్ డొనేట్ చేయడం కూడా అలవాటు చేసుకోండి. ఇలాంటి పరిహారాలు కనుక చేసినట్లయితే కుజదోషం వల్ల ఏ పరిస్థితులలోనూ భయపడక్కర్లేదు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి రెమెడీల్లో కనీసంలో కనీసం 3 రెమెడీలు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. లోకా సమస్త సుఖినో భవంతు.